శ్రీవారి కటాక్షంతో దేశ వైభవం ప్రపంచవ్యాప్తంగా ముందుకు వెళుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ అన్నారు. తిరుమల కొండపై మలయప్ప స్వామి సేవలో ఆయన తరించారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో పలువురు బీజేపీ నేతలతో కలిసి సేవలో పాల్గొనగా అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. శ్రీవారి విషయంలో అపవిత్రత జరిగితే పోరాటం చేస్తామన్న మాధవ్ టీటీడీ నిధులు ధర్మం కోసం వినియోగించేలా ప్రయత్నం చేస్తామని ప్రకటించారు. స్వామివారి కృపా కటాక్ష వీక్షణాల కారణంగానే యావత్ విశ్వం అలాగే మన దేశం కూడా ముందుకెళ్తుంది. భారతదేశ వైభవం ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ముందుకెళ్తుంది. ఆధ్యాత్మికంగా అందరూ కూడా ఆలోచనా పదంలో ముందుకెళ్లే విధంగా ధర్మ రక్షణార్థం అందరూ కూడా వాళ్ళు ముందుకెళ్తున్నారు. రాజకీయ పార్టీలు కూడా అటువంటి ఆలోచనతోనే ముందుకెళ్తున్నారు. కనుక రాబో కాలంలో స్వామి యొక్క కృప కారణంగా తప్పనిసరిగా మన దేశం ఆ విధంగా వెళ్లాలని మన రాష్ట్రంలో కూడా అనేక రకాలుగా పెట్టుబడులు వచ్చి మరింత సుభిక్షంగా అందరికీ క్షేమం కలగాలని చెప్పి స్వామివారిని మేము వేడుకోవటం జరిగింది. స్వామివారికి అపవిత్రత కలిగించే ఏ అంశాన్ని కూడా మేము విడిచిపెట్టకుండా ముందుకు తీసుకెళ్తాం. ఈరోజు ఎన్డీఏ కూటమి అటువంటి ఆలోచనతోనే ముందుకెళ్తుంది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న అన్ని దేవాలయాలు అలాగే చిన్న దేవాలయాలు కూడా వాటికి జీర్ణోద్ధరణ ధూప దీప నైవేద్యాలు అందే విధంగా ధర్మ రక్షణార్థం ఏ కార్యక్రమాలు అయితే ఆ కార్యక్రమాలు చేసే విధంగా తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క నిధులు ధర్మం కోసం ఎక్కువగా వినియోగించబడేటట్టు తప్పనిసరిగా ప్రయత్నం చేస్తాం.